Hey guys, namaste, welcome to my YouTube channel. This is Arshit Reddy. After a long time, అంటే లాక్డౌన్ తర్వాత నా ఫస్ట్ ట్రిప్ ఇదే. ఫ్యామిలీ ట్రిప్ ఏం కాదు, వర్క్ బేస్ ట్రిప్ ఇది. సో ఈవెంట్ అవుతుంది కేరళ ట్రివేండ్రం. సో సోల్ కాదు, ట్రివేండ్రంకి ట్రిప్కి వెళ్తున్నాం. దట్ టు ఇన్ ట్రైన్. ఎవరెవరు అంటే నేను, రోహన్, కిరణ్, ఇంకా ఇద్దరు ఎదవాళ్ళు రావట్లేదు. ఐ మీన్ లైక్ కాలేజ్ వాళ్ళు మొత్తం రావట్లేదు. అంటే 10th బ్యాచ్ అయితే ఇంకిద్దరు ఎదవాళ్ళు రావట్లేదు. రమ్మని చెప్పిన సలహాలకు కానీ రావట్లేదు. మంచి అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. ఇక మార్నింగ్ మధ్యాహ్నం 12కి ట్రైన్ ఉంది. ఇప్పుడు 7 వరకు వెళ్ళిపోవాలి. కార్గో షిప్పింగ్ అంత ఉంది కాబట్టి ఆ ప్రాసెస్కి మాకు జల్ది అవుతుంది. అంటే 7 వరకు అంటే 8 వరకు అన్నా వెళ్ళాలి. ఆల్రెడీ 7 అయింది. ప్యాకింగ్ అయితే రెడీ నాది. సో సెట్ చేయాలి. ఇంకా కొన్ని ప్యాకింగ్ ఉంది. పులిహోర సెట్ చేసింది మమ్మీ. అమ్మమ్మ ఏమో దద్దోజనం కలుపుతున్నారు. ఇంకా ఓయమ్మా ఓ నాయనా ఏంది హాయ్ మమ్మీ, అయిపోయిందా ప్యాకింగ్ అంతా? హాయ్ మింటూ. హాయ్ కన్నా. నీకేదా దోజనం ప్రిపేర్ జాకెట్స్, బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది. నేను మొయ్యాలి అంతే. ఇక అంతే. మళ్ళీ స్టేషన్కి వెళ్ళి చూపిస్తా. ఐ మీన్ లైక్ కార్గో అదంతా ఉంది. సో అందరు ప్రిపేర్ అవుతున్నారు. మమ్మీ డాడీ ఏమో పులిహోర గురించి, ఐ మీన్ లైక్ తినడం గురించి కొంచెం ముచ్చట్లు అవుతున్నాయి. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? సరే, బై బై బై. కిరణ్ హాయ్. కిరణ్ బాయ్ బోల్తే ఏమో తిరుగుతున్నా. మినిమం స్ట్రెస్. అరే అన్యాయం రా, నా సీట్ రా. ఫ్రెండ్స్ అరా మీరు? ఇడు రోహన్, ఇడు కిరణ్ కబ్జాదారులు. ఇవాళ నుంచి నో ఫ్రెండ్షిప్, ఓన్లీ వార్. ఫోన్ చేయడాలు వాట్సాప్ లో మానేయండి. నన్ను గ్రూప్ లో నుంచి డిలీట్ చేసేయండి. మర్చిపోయి మందు పాటికి పిలవకండి. Hey guys, नमस्ते. So బాయ్ కిరణ్ బాయ్ బోల్తే. ఇది షోర్నూర్ జంక్షన్. యాకూబానా నమస్తే.
రోహన్ సో ఇది ఎన్ని అవర్స్ అయిందిరా ఏమో కానీ ఇక ఇంకో 2 hours అయితే ఇంకా 2 hours అయితే 24 hours అవుతుంది. ట్రైన్లో మాత్రం ఫుల్ అసలు ఎంజాయ్ అవుతుంది కానీ వేడి టూ హాట్ ఉంది అసలు ప్లేస్ మొత్తం. ఎండ బ్యాక్గ్రౌండ్లో అయితే వేసుకుంటుంది ఎండ. ఇక షోర్నూర్ జంక్షన్ అని అందరం చిల్ అవుతున్నాము. 1 hour ట్రైన్ ఆగింది, అంటే అది దాని ఏమంటారు ఇంజన్ షిఫ్ట్ అవుతుంది ఫ్రంట్ నుంచి బ్యాక్. ఇంకా 7 వరకు వెళ్ళిపోతాం, మ్యాక్స్ 6-7 వరకు వెళ్ళిపోతాము. అండ్ దెన్ అక్కడ రూమ్స్ అవన్నీ అప్పుడు చూసుకోవాలి ఇక. ఓకే దెన్ బాయ్. హే గాయ్స్, నమస్తే. సో ఆఫ్టర్ 30 hours జర్నీ తర్వాత ఇక ఈడ వచ్చినాము. మాల్ అందరూ నా కోసం వెయిటింగ్ అనుకుంటా నాకు తెలిసి. చిన్న ఇగోండి ఇది త్రివేంద్రం, లైక్ స్టేషన్ కాడ త్రివేంద్రం అంటుండేమో, త్రివేంద్రం డిపో. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా డిపో ఇది. అట్ ప్రెసెంట్ వీఆర్ ఎట్ ద డిపో. డాడ్ వచ్చిండు పికప్కి పోవాలి. ట్రైన్లో చాలా అనుకున్నాం కానీ ఇక కుదరలేదు తీయడానికి. చలో కొచ్చిన్ డిపో. చికెన్ ఫ్రైడ్ రైస్, 2 మటన్ ఫ్రైడ్ రైస్, 2 చికెన్ నూడిల్స్, 2 మటన్ నూడిల్స్, 2 చికెన్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ. ఒక్క నిమిషం, వీరికి ఏం కావాలి అడిగి చెప్తా. రోహన్ ఎట్లయింది ఫుడ్? కేరళ ఫుడ్ మనతో కాదంటావా? నాతో అయితే కాదురా ఇంకోసారి. స్వీట్స్ అంటే బెస్ట్. కేక్ ఉంది అదిరిపోయింది, అది గట్టి చెప్పరా. కేక్ ఉంది అదిరిపోయింది. దాని కేక్ అన్నారు, బ్రౌనీ అంటారు. బ్రౌనీ ఎట్లుందిరా ఏరియా అంతా? మంచిగా ఉంది కదా రిసార్ట్ మాత్రం. ఇవి రూమ్స్ మన కిరణ్ గాని ఫస్ట్ హౌస్ హోటల్లో కట్టుకున్నాం. వే టు బీచ్. యాక్చువల్లీ ఇప్పుడు బీచ్కి కాదు, ఫస్ట్ మా ఇక్కడ 807 రూమ్. ఇప్పుడు బీచ్ ఎట్లయినా చూపించడానికి ఉండదు, సో బెట గో టు అవర్. ఎట్లా ఇన్ అవర్ రూమ్. అమ్మా ఈ ట్రైన్ జర్నీ అన్నీ అయిపోయినాయి. ఏసీ ఉందరు కదా చెప్పు సార్. మామూలుగా ఉండదా అని బుర్రలన్నీ బయటకు మామూలుగా ఉండదు అంటాడు. ఎట్లా ఇక ట్రైన్ జర్నీ అయిపోయింది. ఉదయ సముద్ర రిసార్ట్. సరే ఇగో ట్రైన్లో ఏంటంటే 30 hours జర్నీ అంటే లైక్ ఆన్ అయిందిరా అని చేతులు అడ్డు పెడతావు. సారీ గైస్. సో 30 hours జర్నీ అండ్ నియర్లీ 36 పడుతుంది ఆ స్టాప్స్ కానీ ఇంజన్ షిఫ్ట్ అవుతుంది ఒక్కడ. సో ఇవన్నీ అయిన తర్వాత క్లాస్ ఆ చెమట వేడి బంకతనం రచ్చ. ఫ్రెండ్స్ అంటే మజా వస్తుంది, ఆ మజా కాకుండా ఇలాంటి రచ్చలు కూడా ఉంటాయి. ఏమంటారు రోహన్ భయ్య? వెళ్ళినాయి బాడీలోకి వెళ్ళి అన్నీ వెళ్ళినాయి. ఇలా రాత్రి అయితే చాలా ప్రశాంతంగా నిద్ర పట్టింది. ట్రైన్ చప్పుళ్ళు అంటారు ఏం లేవు, అలా వండుకున్నాం అంటే అలా నిద్ర పట్టింది. మాకైతే చాలా ప్రశాంతంగా నిద్ర పట్టింది. కిరణ్ గారికి పాపం బెడ్షీట్ ఇల్లే, వాడికి కొంచెం కష్టపడ్డాడు కానీ నిద్రపోయాడు. ఇక ఆ తర్వాత ఇక ఉదయ సముద్ర రైల్వే స్టేషన్ దిగిన తర్వాత డాడ్ వచ్చి ఇక డాడ్ వాళ్ళ ఈవెంట్ ఏమో ఉదయ సముద్ర బీచ్ రిసార్ట్. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. బీచ్ రిసార్ట్ లైక్ రిసార్ట్ బీచ్ పక్కన బీచ్ రిసార్ట్ అని పెట్టి దట్స్ ఆబ్వియస్. చిల్లర్ మాట్లాడుతున్నాం. ఓకే లైక్ ఇక అది అయిన తర్వాత వచ్చినాం, రూమ్లో కూర్చున్నాం. ఇప్పుడే ఫుడ్ అని ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ ఫుడ్ తిన్నాము. కేరళ ఫుడ్ ఎవరు తినొద్దమ్మా. ఏమా లేవు, కేరళ ఫుడ్ ఎవరు తినొద్దు. కేరళ ఫుడ్ అని కాదు, యాక్చువల్గా ఫుడ్ బాగుంది బట్ కొంచెం తియ్యగుంది, ఉప్పు కారాలు లేకుండా. మన ఆంధ్రలో అంటే ఎట్లా గట్టి కారం ఉప్పు కావాలి, మన ఉప్పు తెచ్చుకోలేదు. ఉప్పు
ఆయన అడిగితే అడిస్తాడు రా. మన టాటా టాటా ఉప్పు ఇక్కడ కూడా దొరుకుతుంది. అయితే బేసిక్గా నేను పులిహోర తిన్నా, మీరు కమెంట్ వేయకండి దాని మీద. పులిహోర తిన్నా, అది పులిహోర కాదు, ఓపెన్ అంటాం. ఆగరా, ఏమేమి తిన్నా చెప్పని. సరే పులిహోర తిన్నా, నెక్స్ట్ పాపడ్, సలాడ్స్, స్టీమ్ రైస్ అయితే అదే రైస్ పోయి అది పేర్లు మారుస్తారు కదా. షెజ్వాన్ చికెన్, షెజ్వాన్ అంటేనే స్పైసీనెస్ అదంతా ఉండదు. బా నోట్లో ఎట్టుకుంటే తీయ స్వీట్ తిన్నట్టే. అది ఏమంటారు గులాబ్ జామ్ తిన్నట్టు నోట్లో కరిగిపోయింది పీసు. అదంతా తీయగా ఉంది. మళ్ళీ ఏందో షెజ్వాన్ అని పెట్టినాడు. ఎందుకు నాకు నచ్చిందంటే ఫిష్ ఒక్కటే ట్రూలీ. అక్కడ వెజ్ తప్ప నాన్ వెజ్ అనే టేస్ట్ చేసి నేను వెజ్ కూడా ప్రతి ట్రై చేసిన. చోలే బాగుందంట, చోలే బాగుందంట. కానీ నాకైతే అన్ని ఇవన్నీ కాకుండా బ్రౌనీ ఉంది భయ్యా. మీ డిస్కషన్ ఎవరైనా మాట్లాడతాను. అలాగే ఏజ్ లో అన్ని తెలుసు అనిపిస్తుంది, తెలవదు అనిపిస్తుంది. బ్రౌనీ ఉంది, లిటరలీ ది బెస్ట్ అన్నిట్లా. ఇక అది అయిపోయిన తర్వాత లైమ్ మింట్ కూలర్. హాయ్ అంకుల్, సే హాయ్ టు కనిపిస్తున్నాము. ఓకే గైస్, ఇక అంకుల్ కూడా వచ్చారు రూమ్కి ఇప్పుడే. ఇక అయిపోయింది ఇది ఫుడ్ ఇక్కడ దాకా అయిపోయింది. రూమ్కి వచ్చాము. మటన్ అది డాడీ వాళ్ళు చేపిస్తున్నారు కదా, మళ్ళీ లాగిద్దాం. డాడీకి రూమ్కి పంపిస్తా అన్నారు కదా, డాడీ కూడా తినలేదు కదా. సో మళ్ళీ మన మాస్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ చికెన్ మటన్ కర్రీ చేస్తున్నారు. సో మళ్ళీ సెకండ్ రౌండ్ అవుతాం గట్టిగా. యాక్చువల్లీ అవెంజర్స్ ఇంగ్లీష్ ఏంట్రా? అసెంబుల్ ఇప్పుడు జరుగుతుంది అసలు ఏంటంటే మటన్ అండ్ చికెన్. రోహన్ క్యా బోల్తే ఏది దొరుకుతుంది లాగిచ్చేడు. చలోదండి, ద వార్ బిగిన్. బాయ్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అమ్మా నిద్ర అయితే నైట్ 1 అనుకున్నాము. ఇప్పుడు టైం వచ్చి నేను టైం కూడా చూసుకోలేదు. 7:30 అవుతుంది. 7:30 in the morning, the 2 April 1st. హ్యాపీ ఫూల్స్ డే. సో ఇప్పుడు మేము ఉన్నది ఇది మా లైక్ రూమ్ కాడ ఉన్నా. నేను బ్యాక్ లేక్, ఇది ఐ మీన్ బ్యాక్ వాటర్ లేక్ ఉంటుంది కదా. సో దిస్ ఇస్ బ్యాక్ వాటర్ లేక్. అండ్ అక్కడ బీచ్, ఇది అది బీచ్, ఇక్కడ బ్యాక్ వాటర్ లేక్. లెట్స్ సీ హౌ ఫస్ట్ డే గోనా బీ. అదే భయ్యా మన కేరళకి వచ్చాం ఫస్ట్ టైము. డాడీ వాళ్ళు అయితే ఎప్పుడు వస్తారు, అమ్మ ఒక్కసారి తీసుకోలేదు, ఫస్ట్ టైం తీసుకొచ్చిండు. అంటే పని మీద, ఇది కూడా వర్క్ బేసిస్ మీద ఎంజాయ్ చేయడం కదా. కిరణ్ నాడు మంచి డిచ్ అయ్యిండు, నిద్ర ఫుల్ నిద్ర. నైట్ 1కి వండుకున్నాం అందరం, డిస్కషన్స్ పెట్టుకుని ఏం చేయాలి ఏంటి అని. లైక్ ఈవెంట్ కదా, సో ప్రిపరేషన్స్ ఏమేమి ఉంటాయనో ఆలోచిస్తున్నాం. మీకు ఈవెంట్ అన్నా కానీ ఏం ఈవెంట్ అని చెప్పట్లేదు కదా, సారీ ఫర్ దాట్. యాక్చువల్లీ వీ డూ ఈవెంట్స్ ఆల్ ఓవర్ ద ప్లేసెస్ లైక్ కేరళ, బెంగళూరు, గోవా, Mumbai and out of Malaysia and all over the places we do heavy budget events. This one is a place to solve. Kiran, ఏమిరా ఫస్ట్ డే ఎట్లుంటుంది అయితే ఎవరికి ఏం ఐడియా లేదు ఎట్లుంటుందో, ఏం ప్లానింగ్ కూడా లేవు. టు గో విత్ ద ఫ్లో, దట్స్ ఇట్. చలో బాయ్. అదైతే చదువుందా కిరణ్, గుడ్ మార్నింగ్. Hey guys, buffet లాగిస్తున్నాం ఇక టిఫిన్ లైవ్ దోశ. బ్రెడ్స్. Here is a chef. Hey guys, beach మనోర్ ఫోటోషూట్ స్టార్ట్ చేసారు. ఇదేమో బ్యాక్ సైడ్ రిసార్ట్, UDS resort. UDS Samudra beach. This is our beach. Photographer, model. Chalo. ఏంది
సర్లే. ఏ రోహన్, కిరణ్ గారు మిస్ అయ్యిండు. ఇది ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అంటే మేము కానీ చెమటలు అయితే నేను ఎప్పుడైనా ఫ్రాంక్ చెప్తున్నా 2 days ఒకసారి స్నానం చేసేటోండి. అంటే 1 day డైలీ కూడా చేస్తే ఒక్కొక్కసారి ఇక బాగా చలి ఉన్నప్పుడు 2 days ఒకసారి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎండాకాలం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ థ్రైస్ చేస్తున్నా. ఎంత కష్టంగా ఉంటుంది మీకేం తెలుసు. సర్లే ఇప్పుడైతే స్నాక్స్ లాగిస్తా, తర్వాత మాట్లాడదాం.